హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ బ్లాగ్. సో ఇప్పుడు మా జై స్కూల్కి వెళ్తున్నాడు. మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా అయితే ఈరోజు సర్దుకోవాలి. యాక్చువల్లీ ఎస్టర్డే మా ఇల్లంతా నీట్గా క్లీన్ అయితే చేసుకున్నాము. ఎందుకంటే నవరాత్రి స్టార్ట్ అవడానికి వెళ్తుంది. ఇంకొక 10 days తర్వాత అయితే నవరాత్రి స్టార్ట్ అయిపోతుంది అనేసి ఇల్లు కూడా క్లీనింగ్ చేసుకున్నాను. మండే నుంచి అయితే మా జైకి కూడా హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. సో అప్పుడైతే అవుదనేసి అప్పుడే ఇల్లంతా క్లీనింగ్ చేసుకున్నాను. బట్ ఈ బట్టలు చూస్తున్నారా సోఫా మీద ఎలా ఉన్నాయో, అట్లా ఫోల్డ్ కూడా చేయలేదు ఎస్టర్డే. ఎందుకంటే ఎస్టర్డే అంతా క్లీనింగ్కే టైం సరిపోయింది. సో బట్టలు అయితే అలాగే వదిలేసాను. అప్పుడు ఇవన్నీ అన్నీ సర్దుకోవాలి. సో ఫస్ట్ నేను పేట్ పూజ చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. పేట్ పూజ చేసుకోవాలంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో అప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మార్నింగ్ ప్లాంట్కి వాటర్ వేసిన తర్వాత అలా వదిలేసాను. సో అప్పుడు పెట్టేస్తున్నాను. అప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను కదా. సో మీరు అనుకుంటున్నారేమో మా జైకి బ్రేక్ఫాస్ట్ పెట్టకుండానే పంపించేసాను అనేసి. సో అలా ఏం కాదు గైస్. సో మా జైకి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను. మా జై కోసం అయితే ఇడ్లీ చేశాను. ఇప్పుడు మా హబీ జైకి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన వరకు నేను మా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో డైలీ ఇడ్లీ ఏం తింటాం కదా. సో అందుకే ఆనియన్ పరాఠా చేసుకుందాం అనుకుంటున్నాను. మా జైకి అయితే ఆనియన్ పరాఠా అంతగా ఇష్టం ఉండదు. స్కూల్కి వెళ్ళినప్పుడైతే కిడ్స్కి కొంచెం లైట్గా ఫుడే పెట్టాలి, హెవీగా అయితే పెట్టకూడదు. సో అందుకని మా జైకి అయితే ఇడ్లీ పెట్టేసి స్కూల్కి పంపించేసాను. అప్పుడు మా కోసం అయితే ఆనియన్ పరాఠా ప్రిపేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను. ఆనియన్ పరాఠా అయితే చాలా ఈజీ, చాలా క్విక్గా కూడా అయిపోతుంది గైస్. సో కర్రీ కూడా అవసరం ఉండదు ఆనియన్ పరాఠాతోని. సో అందుకే ఈరోజు ఆనియన్ పరాఠా చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోని. ఆనియన్ పరాఠాకి అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు గైస్. అప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే మా అవి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా. తర్వాత ఇల్లంతా నీట్గా సర్దుకోవాలి. లంచ్కి కూడా ప్రిపరేషన్ చేయాలి. మా జై వచ్చిన వరకు. మా జై అయితే 12:30కి వచ్చేస్తాడు. సో అప్పటి వరకు ఇంట్లో వర్క్స్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మా జై వచ్చిన తర్వాత నేనైతే ఏ పని చేయను, అంతా అలాగే వదిలేస్తాను. మ్యాక్సిమం టైం అంతా నేనైతే మా జైతోనే స్పెండ్ చేస్తాను. ఆనియన్ పరాఠా కోసం స్టఫింగ్కి నేను ఏమేమి తీసుకున్నానంటే 1 ఆనియన్, 4-5 గార్లిక్ క్లవ్స్, జింజర్ అండ్ కొంచెం కొరియాండర్ లీవ్స్, 1 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. నేను చెప్పాను కదా మీకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనేసి. తర్వాత కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, క్యూమెన్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్టఫింగ్లోని సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, ఆనియన్ ఉన్న వల్ల ఆనియన్ అయితే వాటర్ వదలడం స్టార్ట్ చేసేస్తుంది. సో అందుకే అప్పుడు పరాఠా అయితే చాలా ఫాస్ట్గా చేసుకోవాలి, లేకపోతే ఆనియన్ వాటర్ వదలడం స్టార్ట్ చేసేస్తుంది. నేను పరాఠా స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ నేను పరాఠా చేస్తామనేసి రోటీ చేస్తున్నాను అనేసి అనుకుంటున్నారా. ఫస్ట్ రోటీ అయితే నేను ఒక ప్లెయిన్ రోటీ చేసి బయట బర్డ్స్కి పెట్టేస్తాను. సో ఇలా మా మదర్ ఇన్లా ఉన్నప్పుడు తను ఏదైనా చేసినా ఫస్ట్ బయట బర్డ్స్కి పెట్టేది. సో నేను కూడా ఏదైనా ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ చేసింది బర్డ్కి పెడతాను కాబట్టి సో ఫస్ట్ ప్లెయిన్ రోటీ చేసుకున్నాను. తర్వాత అప్పుడు పరాఠా స్టార్ట్ చేశాను. సో నేను ఒక 2 టేబుల్ స్పూన్ స్టఫింగ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే స్టఫింగ్ ఎక్కువగా ఉంటేనే పరాఠాలోని అప్పుడు పరాఠా అయితే బాగుంటుంది, నాకైతే ఓన్లీ ఆటాగానే ఉంటుంది కదా. సో అందుకని కొంచెం స్టఫింగ్ ఎక్కువగానే తీసుకున్నాను. సో గైస్, మీరు ఇప్పుడు వరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా బ్లాగ్స్ నచ్చితే లైక్, కామెంట్స్ షేర్ కూడా చేసుకోండి. సో పరాఠాకి 2 సైడ్న బాగా కాల్చుకోవాలి. నేను ఆయిల్ కూడా అప్లై చేస్తున్నాను. మా హబీ కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేశాను. పరాఠాకి అయితే నార్మల్గా ఆయిల్, ఘీ ఇవన్నీ అప్లై చేస్తారు. బట్ నేను నా కోసం చేసిన పరాఠాలోనైతే ఆయిల్ అయితే అసలు అప్లై చేయను. నేను చాలా వరకు ఆయిలీ ఫుడ్ అయితే అవాయిడ్ చేస్తాను. ఆయిలీ ఫుడ్ అయితే మంత్కి 1 టైం అలా ఏదో ఒకటి తినాలనుకుంటాం కదా. సో ఆ టైంలోనే చేసుకుంటాం తప్ప నార్మల్గా అయితే ఇలా ప్లెయిన్గానే రోటీ చేసుకుంటాము మేము మా ఇంట్లోని. మా హబీకి కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టేసాను. తనకి ఆఫీస్కి టైం అయిపోతుంది. ఇంకొక సైడ్ తన కోసము టీ కూడా పెట్టేస్తున్నాను. సో మా హబీకి టీ ఇచ్చిన వెంటనే నేను కూడా
బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. సో నా కోసం అయితే నేను ఇలాగే చేసుకున్నాను పరాఠా. బట్ పరాఠాలోని కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఎక్కువ సాఫ్ట్గా వస్తుంది, ఇంకా కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. బట్ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అలాగే చేసుకున్నాను. నా కోసం అయితే పరాఠా, ఇంకా నా కోసం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా పరాఠా చేసుకున్న తర్వాత డో ప్రిపేర్ చేసుకున్నాం కదా పరాఠాకి. సో కొంచెం ఆట అయితే మిగిలింది. సో అది నేను ఇంకా బాక్స్లో పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఈవినింగ్ రోటీ ఏదైనా చేసుకోవచ్చు అనేసి. ఇంకా ఇప్పుడు మా హబీకి టీ కూడా ఇచ్చేస్తున్నాను. తన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. సో నేను టీ ఓన్లీ మా హబీ కోసమే చేశాను. నేనైతే టీ తాగను. ఇంకా నేను పరాఠా అయితే కర్డ్తో సర్వ్ చేసుకున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వెంటనే లంచ్కి కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో మా జై బేగా వచ్చేస్తాడు కదా స్కూల్ నుంచి అనేసి. తర్వాత ఇంకా బట్టలు అయితే మార్నింగే వాష్ చేసుకున్నాను కానీ ఆరబెట్టలేదు. సో ఇంకా ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, సో బట్టలన్నీ కూడా తీసుకుని వచ్చేసి ఇంకా పైన ఆరబెట్టేస్తున్నాను. ఇంకా అప్పుడు బట్టలు ఆరబెట్టిన తర్వాత ఇంకా సోఫా మీద చూసారు కదా బట్టలన్నీ ఎలా ఉన్నాయో. సో అవన్నీ ఫోల్డ్ చేసి ఇంకా కర్టన్స్ అవన్నీ ఇంకా పెట్టాలి. సో ఎస్టర్డే కర్టన్స్ అన్నీ తీసి ఇంకా వాష్ చేసాను. ఇంట్లోనే ఎంతవరకు ఉన్నా నేను ఫస్ట్ మా జైకి ఇంకా మా హబీకి బ్రేక్ఫాస్ట్ పెట్టి ఇంకా మా జై స్కూల్కి ఇంకా మా హబీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆరాంగా ఇంట్లో ఉన్న వర్క్ అంతా ఇంకా వాళ్ళు వచ్చిన వరకు ఇంకా నేను ఆరాంగా అయితే చేసుకుంటాను. బట్ ఈ బట్టలు చూసిన వెంటనే నాకైతే హెడేక్ వచ్చేస్తుంది. ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేసి, ఇంత ఒకేసారి చూస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేసి అనిపిస్తుంది. సో అందుకని నేను ఫస్ట్ ఏం చేసానంటే ఆ బట్టల్లోని కర్టన్స్ ఉన్నాయి కదా, సో ఎస్టర్డే వాష్ చేసింది. సో ఆ కర్టన్ తీసి ఇంకా ఫస్ట్ కర్టన్స్ అన్నీ పెట్టేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఒకే కర్టన్ యూజ్ చేస్తాను. వాష్ చేసిన తర్వాత మళ్ళీ ఆ కర్టన్సే పెట్టేస్తాను. సంక్రాంతి, దివాళీ లాంటి ఫెస్టివల్స్కి వేరే కర్టన్స్ ఏదైనా చేంజ్ చేస్తాను. ఇంకా బట్టలు ఫోల్డ్ చేయడం అంటే నాకైతే అసలు ఇష్టం ఉండదు. ఒకటి బట్టలు వాష్ చేయడం, మళ్ళీ ఫోల్డ్ చేయడం, ఈ రెండు అయితే నాకు అసలు ఇష్టం ఉండదు. మా ఇంట్లోనే ఎక్కువగా బట్టలు ఉన్నప్పుడైతే మా అవి కొంచెం ఫ్రీ ఉంటారు కదా, సో ఒక్కొక్కసారి ఇంకా తనైతే ఫోల్డ్ చేసేస్తారు. ఫస్ట్ నేను అనుకునేదాన్ని మా జై స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా డే అంతా అయితే నేను చాలా ఖాళీగా ఉంటాను, ఇంకా ఆరాంగా ఉండొచ్చు, అసలు ఏ పని ఉండదు అనేసి అలా అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు మా జై స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా నాకు ఇంట్లోనే ఏదో ఒకటి పని ఉంటుంది. సో ఏదో ఒకటి క్లీన్ చేసుకోవడం అలా. ఇంకా మా జై ఇంట్లో ఉన్న వల్ల ఏదో ఒకటి పేచీ పెడుతున్న వల్ల నా పనులు ఏమీ అవ్వట్లేదు అనేసి అలా అనుకునేదాన్ని. కానీ బట్ ఇంట్లోనే ఎంత వర్క్ చేసుకున్నా కూడా ఏదో ఒకటి వర్క్ అయితే ఉంటుంది. ఇంకా మా జై స్కూల్ నుంచి వచ్చిన వరకు ఇంకా ఎంతవరకు ఉన్నా ఇంకా అవి చేసుకుంటాను నేను. మళ్ళీ మా జై వచ్చిన తర్వాత అయితే వర్క్ ఉన్నా కూడా ఇంకా వదిలేస్తాను అవి అలాగే. ఇంకా నేనైతే మా జైతోనే టైం స్పెండ్ చేస్తాను మా జై స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఎందుకంటే మళ్ళీ మా జై ఇంకా కొంచెం పెద్ద అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఇంకా స్కూల్లోనే ఉంటాడు. అందుకని ఇప్పుడు మాకు ఉన్న టైం అయితే మేము మన కిడ్స్తోనే స్పెండ్ చేయడం అనేది అయితే చాలా ఇంపార్టెంట్. సో నేనైతే నా మ్యాక్సిమం టైం అయితే మా జైతోనే స్పెండ్ చేస్తాను. ఇంకప్పుడు నేను కర్టన్స్ అన్నీ అయితే పెట్టేసాను. సో ఇంకప్పుడు సోఫా కవర్ కూడా ఇంకా వేసేస్తే ఇంకా తర్వాత అయితే బట్టలన్నీ ఇంకా ఫోల్డ్ చేసుకోవాలి. నాకు బట్టలు ఫోల్డ్ చేయడం ఎందుకో తెలీదు, బట్ చాలా అంటే చాలా నాకు చిరాగ్గా ఉంటుంది. బట్టలు ఫోల్డ్ చేయడం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. బట్ ఇంకా చేయాల్సిందే, ఎందుకంటే మళ్ళీ అలా పెట్టేస్తే ఇంకా ఎక్కువ డైలీ ఒక 2-3 డేస్ది ఇంకా ఎక్కువ అయిపోతుంది కదా. సో అందుకే అని ఇంకా నేను డైలీ బట్టలు అయితే డైలీ ఫోల్డ్ చేసేసుకుంటాను. ఇంకా ఇల్లంతా అయితే సర్దేసుకున్నాను. కర్టన్, సోఫా కవర్స్ అవన్నీ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇప్పుడు బట్టలన్నీ ఫోల్డ్ చేసుకోవడం. ఇంకా ఇప్పుడు ఒక 20 మినిట్స్ టైం ఉంది. సో ఇంకా అప్పుడు మా జై కూడా వచ్చేస్తాడు 20 మినిట్స్లోని. సో అప్పటి వరకు ఇంకా లాస్ట్ బట్టలన్నీ ఫోల్డ్ చేసుకుంటే అయిపోతుంది నా వర్క్ అంతా. ఇల్లంతా కూడా సర్దేసుకున్నాను. ఇంకా కుకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది నాది. సో కుకింగ్ వీడియో అయితే నేను మీకు చూపించలేదు, బికాజ్ ఇంకప్పుడు కుకింగ్ వీడియో చూపించినా చాలా పెద్ద వీడియో అయిపోతుంది కదా. సో అందుకే అని అది స్కిప్ చేశాను. ఇంకా ఇల్లు సర్దుతూ కుకింగ్ కూడా నాది కంప్లీట్ అయింది. ఇంకప్పుడు బట్టలు అన్నీ కూడా ఫోల్డ్ అయితే చేసుకున్నాను.
సో ఇంకప్పుడు బట్టలన్నీ తీసుకొని వెళ్ళేసి కబోర్డ్లోనే సర్దేసుకుంటే ఫైనల్లీ నా వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోతుంది. మార్నింగ్ మీకు మా హాల్ చూపించాను కదా, సో ఎలా ఉండాలి, సో ఇప్పుడు నా వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉన్నది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో గైస్, మీకు మా బ్లాగ్స్ నచ్చితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి. సో ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు మా హాల్ది ఫైనల్ లుక్. సో ఎలా ఉన్నది అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.